सर्वे जना सुखिनो भवन्तु समस्तसन्मङ्गलानि सन्तु असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय। ओम शांति शांति शांति। Hi viewers, this is Dr. T. Madhusudana, lecturer in Commerce, Government College for Men, Kadapa, Andhra Pradesh. In the series of videos relating to the GST, we have been learning different important topics relating to the GST. So today we try to learn the tax procedure or GST tax procedure under GST. That means what are the objectives and features of IGST. So let us start the session. So interstate transactions, old system versus new tax system. సో ఇంతకుముందు మనకు ఓల్డ్ సిస్టంలో ఇన్ ద అర్లియర్ సిస్టమ్ ది సేల్ ఆఫ్ గూడ్స్ వర్ ట్యాక్స్ బై categorized as interstate transactions, intrastate transactions. And interstate transactions, CST, Central Sales Tax, was levied by central government and collected by the origin state. Intrastate transactions relating to the goods, VAT or local tax levied and collected by the state governments where goods were sold. And in case of supply of services, so in case of supply of services, inter and intrastate transactions, that means in case of services, both interstate and intrastate services were taxed by the service tax which was levied and collected by the central government. This was the old system followed before enactment of and implementation of GST. That means the taxation system of goods and services was different in old system. అంటే మనకు పాత పద్ధతిలో వస్తువుల అమ్మకాలకు సేవల సప్లైకి మనకు రెండు రకాలుగా ట్యాక్సింగ్ విధానం అనేది ఉండేది. సో వస్తువుల అమ్మకాలలో అయినట్లయితే మనకు ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్స్ అంటే రెండు రాష్ట్రాల మధ్య వ్యవహారం జరిగినప్పుడు మనకు సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ విధించి ఆరిజిన్ స్టేట్ కలెక్ట్ చేసేది. అయితే ఇంట్రాస్టేట్ అంటే ఒకే రాష్ట్రంలో వ్యవహారం జరిగినప్పుడు వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ లేదా లోకల్ ట్యాక్స్ అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు విధించి వసూలు చేసేటువంటివి. ఇక సప్లై ఆఫ్ సర్వీస్, సేవల విషయానికి వస్తే మనకు ఓల్డ్ సిస్టంలో ఇంటర్స్టేట్ అయినా ఇంట్రాస్టేట్ అయినా అంటే ఒకే రాష్ట్రంలో సేవలను సప్లై చేసినా లేదా రెండు రాష్ట్రాల మధ్య సేవల సప్లై జరిగినా కూడా సర్వీస్ ట్యాక్స్ అనేది కేంద్ర ప్రభుత్వం చేత విధించబడి కలెక్ట్ చేయబడేది. ఇది మనకు ఓల్డ్ ట్యాక్స్ సిస్టమ్. అయితే మనకు ఈ ఓల్డ్ ట్యాక్స్ సిస్టమ్ అనేది మనకు జిఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత మారిపోయింది. దెర్ వాజ్ ఎ చేంజ్ ఇన్ ద taxing system under new regime, that is GST. So in the new system, GST levies tax on both interstate supply of goods as well as services. సో మనకు కొత్త GST ట్యాక్సింగ్ విధానంలో మనకు ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే రెండు రాష్ట్రాల మధ్య కానీ సప్లై జరిగినప్పుడు, వస్తువులు లేదా సేవలు జరిగినప్పుడు మనకు
ఈ విధానం అనేది మార్పు చెందింది. ఏంటి, వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ అంటే ఇంటర్ స్టేట్ అంటే ఏంటంటే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి సరుకులు సప్లై చేయడం. వన్ యూనియన్ టెరిటరీ టు అనదర్ యూనియన్ టెరిటరీ, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి మరొక కేంద్రపాలిత ప్రాంతానికి సరుకులు సప్లై చేయడం. వన్ స్టేట్ టు అనదర్ యూనియన్ టెరిటరీ, ఒక రాష్ట్రం నుంచి మరొక కేంద్రపాలిత ప్రాంతానికి సరుకులు లేదా సేవలు సప్లై చేయడం. వన్ యూనిట్ టెరిటరీ టు యూనియన్ టెరిటరీ టు అనదర్ స్టేట్, యూనియన్ టెరిటరీ నుంచి ఇతర రాష్ట్రాలకు సరుకులు సప్లై చేయడం. ఇవన్నీ కూడా మనకు ఇంటర్ స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్గా మనం పరిగణించడం జరిగింది కొత్త ప్రకారం. సో ది ట్యాక్స్ లెవీడ్ ఆన్ ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ టర్మ్డ్ యాజ్ IGST. సో ఈ విధంగా వివిధ రకాలైనటువంటి అంతర్రాష్ట్ర సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, మొత్తం వస్తువులు మరియు సేవలు రెండు రాష్ట్రాల మధ్య లేదా రెండు కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సప్లై చేసినప్పుడు మనకు కొత్త సిస్టంలో వచ్చేసి గూడ్స్కు సేవలకు రెండింటికి సంబంధించి ట్యాక్స్ విధిస్తున్నారు. దాన్నే మనము IGST అంటున్నాం. IGST మీన్స్ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇది కొత్త సిస్టంలో ట్యాక్సింగ్ విధానం. ఇక ఈ IGST యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేసింది. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమిటంటే ద రీజన్స్ ఆర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ IGST యాక్ట్ ఆర్ నెంబర్ 1, టు రిమూవ్ డెఫిషియన్సీస్ ఆఫ్ CST లెవీడ్ అండర్ ది ప్రీవియస్ ట్యాక్స్ రెజ్యూమ్. అంటే పాత పద్ధతిలో సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ విధానంలో ఉండేటువంటి లోపాలను సవరించి సరిదిద్ది కొత్త IGST విధానంలో అడ్వాంటేజ్ ఉండే విధంగా చేయడం. నెంబర్ 2, రేట్ ఆఫ్ CST డిఫరెంట్ ఫ్రమ్ VAT. సో మనకు ఓల్డ్ సిస్టంలో CSTకి వ్యాట్కు చాలా తేడా ఉండేది. సో కాబట్టి ఆ రెండింటి మధ్య ఉండేటువంటి తేడాలను స్మూతెన్ చేస్తూ IGSTలో మనకు ట్యాక్సింగ్ విధానం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. నెంబర్ 3, రిడక్షన్ ఇన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. IGST ప్రవేశపెట్టడం వల్ల మనకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తగ్గుదల కనిపించింది. ఎందుకంటే మనకు ఈ ట్యాక్స్ అనేది బర్డన్గా కాకుండా మనకు IGST ప్రకారం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ప్రవేశపెట్టారు కాబట్టి మనకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తగ్గడానికి అవకాశం వచ్చింది. నెంబర్ 4, IGST ఫర్ ఇంటర్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ట్రేడ్. సో ఈ IGST అనేది ప్రధానంగా రెండు రాష్ట్రాల మధ్య లేదా రెండు కేంద్రపాలిత ప్రాంతాల మధ్య లేదా ఒక రాష్ట్రము ఒక కేంద్రపాలిత ప్రాంతం మధ్య జరిగేటువంటి వ్యాపారాల మీదనే ఈ IGST అనేది విధించడం జరుగుతుంది. నెంబర్ 5, బూస్ట్ గ్రోత్ ఆఫ్ ఎకానమీ. సో ఈ విధంగా మనకు సేవలకు వస్తువులకు ఒకే విధంగా IGST అనేది అంతర్రాష్ట్ర వ్యవహారాల మీద విధించడం వల్ల మనకు ఎకానమిక్ గ్రోత్ అనేది సాధ్యమవుతుందన్నమాట. నెక్స్ట్, ఇక ఫీచర్స్ ఆఫ్ IGST మోడల్ ఇన్ ఇండియా. సో IGST మోడల్ అనేది ప్రవేశపెట్టినారు ఇండియాలో. ఈ IGST మోడల్ యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటాయా అంటే, నెంబర్ 1, ది సెల్లింగ్ డీలర్ ఇన్ ద ఎక్స్పోర్టింగ్ స్టేట్ వుడ్ ఛార్జ్ IGST ఆన్ ఆల్ ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్. సో ఎవరైతే ఇతర రాష్ట్రాలకు సరుకులను లేదా సేవలను సప్లై చేస్తూ ఉన్నాడో అతడు ఆ కొనుగోలు చేసేటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి డీలర్కు ఈ IGST అనేది ఛార్జ్ వసూలు చేయడం అనేది జరుగుతుంది. ఇది మొదటి ఫీచర్. నెక్స్ట్, నెంబర్ 2, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. మనకు IGSTలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏమనుకున్నాం? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మీన్స్ ది ట్యాక్స్ వాట్ ఎవర్ ద ట్యాక్స్ పెయిడ్ వైల్ పర్చేజింగ్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్, ది ట్యాక్స్ పెయిడ్ ఆన్ దీస్ పర్చేజెస్ కెన్ బి రికూప్డ్ ఆర్ కెన్ గెట్ బ్యాక్
when you sell the same goods or services to the other trader or other customer. So that is called the input tax credit. సో కాబట్టి ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఫెసిలిటీ అనేది ఐజిఎస్టీలో కూడా మనకు అవైలబుల్గా ఉందన్నమాట. కాబట్టి ఎవరైతే మనకు ఒక రాష్ట్రంలో కొని ఇంకో రాష్ట్రానికి అమ్ముతూ ఉంటారో వారికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది కూడా అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 3 ఫీచర్ ఈజ్ యూటిలైజేషన్ ఆఫ్ ఎస్జిఎస్టీ ఫర్ ది పేమెంట్ ఆఫ్ ఐజిఎస్టీ at the origin point and IGST for the payment of SGST at the destination point. ఇక్కడ మనకు ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది మనము ఇంతకుముందు మనం కొనేటప్పుడు చెల్లించి ఉంటాము. సో అందులో నుంచి కూడా మనము ఈ ఐజిఎస్టీని మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద వాపసు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఐజిఎస్టీ నుంచి కూడా మనము ఎస్జిఎస్టీని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద వాపసు పొందేటువంటి సౌకర్యం అనేది ఇందులో ఉంది. నెక్స్ట్ నెంబర్ 4 ఎవ్రీ రిజిస్టర్డ్ ఇంటర్ స్టేట్ సెల్లర్ ఆర్ బయర్ ఆఫ్ గూడ్స్ హ్యాస్ టు ఫర్నిష్ హిజ్ పీరియాడికల్ రిటర్న్ విత్ డీటెయిల్స్ ఆఫ్ ట్యాక్స్. సో ఎవరెవరైతే డీలర్స్, సెల్లర్స్ కానీ బయ్యర్స్ కానీ అంటే అంతర్రాష్ట్ర అమ్మకాలు జరిపేటువంటి డీలర్స్ కానీ అంతర్రాష్ట్ర కొనుగోలు జరిపే డీలర్స్ కానీ వాళ్ళు తప్పనిసరిగా పీరియాడికల్ రిటర్న్స్ అనేవి తప్పనిసరిగా ట్యాక్స్ ఎవరెవరు ఎంత పే చేస్తున్నారు, ఎంత కలెక్ట్ చేస్తున్నారు అవన్నీ కూడా తప్పనిసరిగా పీరియాడికల్ రిటర్న్స్ అనేవి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 5 ది సెంట్రల్ గవర్నమెంట్ వుడ్ పే టు ది ఇంపోర్టింగ్ స్టేట్ దట్ ఈస్ డెస్టినేషన్ స్టేట్ ద ఇన్పుట్ ఐజిఎస్టీ used for the payment of SGST in the importing state on subsequent supplies in that state. సో సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఐజిఎస్టీ మోడల్లో ఎవరైతే మనం ఇతర రాష్ట్రాల నుంచి సరుకులను కానీ సేవలను కానీ కొనుగోలు చేస్తారో వారు తర్వాత ఆ వస్తువులను ఇతరులకు అమ్మినప్పుడు వారు వసూలు చేసిన ట్యాక్స్ నుంచి ఈ ఐజిఎస్టీని కానీ లేదా ఎస్జిఎస్టీని కానీ మనం తిరిగి వాపసు పొందేటువంటి సౌకర్యాన్ని మనకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది కల్పించింది. నెక్స్ట్ నెంబర్ 6 ది బయ్యర్ ఇన్ ద ఇంపోర్టింగ్ స్టేట్ కెన్ క్లెయిమ్ ద ఐటీసీ ఆఫ్ ది ఐజిఎస్టీ పెయిడ్ వైల్ డిశ్చార్జింగ్ హిజ్ ట్యాక్స్ లయబిలిటీ ఇన్ హిజ్ స్టేట్ while filing his return on the basis of the invoices. సో ఎవరైతే మనకు అంతర్రాష్ట్ర వ్యాపారాలు చేస్తూ ఉంటారో వారు ఈ ఐజిఎస్టీ చెల్లించినటువంటి ఐజిఎస్టీని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద వాపసు పొందాలి అంటే తప్పనిసరిగా వాళ్ళు ఆ ఇన్వాయిస్ బేస్ చేసుకొని రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు వాళ్ళు కొనుగోలు చేసేటప్పుడు ఎంత ట్యాక్స్ పే చేశారు ఐజిఎస్టీ, సో తర్వాత వాళ్ళు అమ్మకం చేసేటప్పుడు వాళ్ళు ఎస్జిఎస్టీ కానీ సిజిఎస్టీ కానీ ఎంత కలెక్ట్ చేశారు, సో దాన్ని బేస్ చేసుకొని ఎంత ట్యాక్స్ వాపసు రావాలి లేదా ఎంత ట్యాక్స్ చెల్లించాలి అనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా రిటర్న్స్లో పొందుపరిచి వాళ్ళు ఐటీసీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది వాపసు పొందవచ్చు. నెక్స్ట్ నెంబర్ 7th ఫీచర్ ఈజ్ ది ఐజిఎస్టీ అడ్మినిస్ట్రేషన్ విల్ బీ విత్ ద సిజిఎస్టీ అథారిటీ. ఇక్కడ మనకు ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేత విధించబడుతుంది కాబట్టి ది అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఆఫ్ ఐజిఎస్టీ వాజ్ వెస్టెడ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్. సో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఐజిఎస్టీ అనేది విధించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఐజిఎస్టీ అడ్మినిస్ట్రేషన్ అనేది సిజిఎస్టీ అథారిటీ చేతిలోనే ఉంటుంది. సిజిఎస్టీ అథారిటీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సేల్స్ అండ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఈ సిజిఎస్టీ అథారిటీసే మనకు ఐజిఎస్టీ అథారిటీస్గా కూడా పనిచేస్తారు. అంటే దానికి సంబంధించినటువంటి అధికారాలు కూడా వారికే అప్పగించబడి ఉంటాయన్నమాట.
ఇక లాస్ట్ ఫీచర్ ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ ఐటీసీ సెట్ ఆఫ్. ఐజీఎస్టీ మోడల్లో మనకు ఈ ఐటీసీ క్లెయిమ్ చేయడానికి ఒక ఆర్డర్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. అంటే ఏ ట్యాక్స్ నుంచి మొదట దేన్ని డిడక్ట్ చేయాలి, తర్వాత దేన్ని డిడక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది ఒక క్లారిటీ అనేది మనకు ఐజీఎస్టీ యాక్ట్లో ఇవ్వడం జరిగిందనమాట. ఆ ఆర్డర్ ఏంటంటే, ది CGST paid by the trader can be set off against CGST first, then IGST second. సో CGST చెల్లించినటువంటి వ్యాపారస్తుడు అతడు వసూలు చేసినటువంటి CGST, IGST నుంచి ఈ CGSTని మినహాయించుకోవచ్చు. అదేవిధంగా SGST ఎవరైతే చెల్లించి ఉంటారో వారు అందులో నుంచి ఫస్ట్ SGSTని డిడక్ట్ చేసుకోవాలి, అంటే మనకు మినహాయింపు పొందవచ్చు. తర్వాత మిగిలితే దాన్ని IGST కింద మనము మినహాయింపు పొందవచ్చు. ఇక IGST విషయానికి వస్తే, వాట్ ఎవర్ ద IGST పెయిడ్ బై ది ట్రేడర్ దట్ కెన్ బి సెట్ ఆఫ్ ఫస్ట్ ఫర్ కలెక్టింగ్ IGST and second CGST and then the SGST, the balance of SGST can be set off against the IGST. So this cross utilization allowed only in cases of interstate transactions. ఈ విధంగా CGST నుంచి ఏవేవి మినహాయించాలి, SGST నుంచి ఏది మొదట మినహాయించుకోవాలి, తర్వాత IGST నుంచి ఏది మినహాయించాలి, ఈ ఆర్డర్ అనేది తప్పనిసరిగా మనకు ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్స్లో మాత్రమే అలౌ చేస్తారు. అంటే ఒకే రాష్ట్రంలో కాకుండా రెండు రాష్ట్రాల మధ్య వ్యవహారం జరిగినప్పుడు మాత్రమే దీన్ని అలౌ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మనకు IGST మోడల్ యొక్క ఆబ్జెక్టివ్స్ మరియు IGST మోడల్ యొక్క ఫీచర్స్. సో మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ ది వీడియో అండ్ షేర్ ద వీడియో అండ్ ది you can subscribe the video if you like the video. Thank you very much.